ఈ వారం దివ్య నిఖితాని మీరైతే ఎలిమినేట్ చేస్తారా? ఎలిమినేట్ దివ్య, డోంట్ ఎలిమినేట్ దివ్య, రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. దివ్య వాళ్ళ అమ్మగారు, వాళ్ళ సిస్టర్, మొన్న వచ్చిన వాళ్ళ తాతగారు, తన ఫ్రెండ్ వచ్చింది ఒక అమ్మాయి, వాళ్ళందరూ కూడా ఈ కామెంట్ చూస్తారు. ఇది నా ప్రామిస్, ఖచ్చితంగా వాళ్ళు చదివేలా చేస్తా. సో జనం దివ్య విషయంలో ఎట్లా ఉన్నారో వాళ్ళకి తెలియాలి. బయటకు వచ్చితే ఒకవేళ దివ్య వీకెండ్ తను కూడా చూస్తుంది ఈ వీడియో 2 రోజులే కాబట్టి. సో దివ్య ఎలిమినేట్ దివ్య, డోంట్ ఎలిమినేట్ దివ్య, రెండిట్లో కామెంట్ చేయండి. దివ్య హేటర్స్కి ఎందుకు బ్యాడ్ న్యూస్, ఎందుకు వాళ్ళు ఏడ్చేటువంటి న్యూస్ ఇది అంటే, నాకు పర్సనల్ ఒపీనియన్లో లాస్ట్ వీక్ జరిగినటువంటి గొడవకి ముందు దివ్య వేరు, తర్వాత దివ్య వేరు. ఎస్పెషల్లీ వీకెండ్ తర్వాత జరిగిన సండే ఎపిసోడ్కి ముందు దివ్య వేరు, తర్వాత దివ్య వేరు. అంతకు ముందు కూడా ఆమె వెళ్ళిపోతాను నేను ఖచ్చితంగా ఈ వీక్ అనే సిద్ధపడిపోయే ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే తన బిగ్గెస్ట్ అంటే బిగ్ బాస్కి ఇప్పుడు మీలో నేను ఉన్నాం అనుకోండి, కొంతమంది మనలో, నాకు అట్లాంటిది ఏం లేదు కానీ ఎగ్జాంపుల్ చెప్తాను, మనలాంటి నార్మల్ పీపుల్ ఉన్న ఉద్దేశం, మనకి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వడం బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇంకొంతమందికి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యి 1 వీక్ ఉండడం అచీవ్మెంట్. ఇంకొంతమందికి ట్రోఫీ కొట్టడం, ఇంకొంతమందికి టాప్ 5, ఇంకొంతమందికి టికెట్ టు ఫినాలే, ఇంకొంతమందికి కెప్టెన్ అవడం, ఇంకొంతమందికి ఇంకోటి ఇట్లా దివ్యకి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే బిగ్ బాస్ విషయంలో హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్యామిలీ వీక్ వరకు ఉండి వాళ్ళ అమ్మగారు అక్కడికి రావడం. షీ అచీవ్డ్ ఇట్. అది అచీవ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ నార్మల్ అయిపోయింది ఆ పిల్ల. ఎప్పుడైతే తనుజతో గొడవ పడిందో దీన్ని యూజ్ చేసుకుని నేను ఇంకొక వీక్ ఉండగలిగిన, టీఆర్పీ పెంచే ప్రయత్నం చేద్దామని గొడవ వేసుకుంది. కేవలం అది ఒక రీజనే కాకుండా ఆ అమ్మాయికి ఆల్రెడీ తనుజ మీద ఉన్నటువంటి గ్రజ్జు, తనుజాకి ఈ అమ్మాయి మీద ఉన్నటువంటి గ్రజ్జు, భరణి విషయంలో వీళ్ళిద్దరి మధ్య జరిగే తండ్రి కోసం కూతుళ్ళ గొడవ, ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ వల్ల హై అయింది. సో బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుని అమ్మాయిని ఉంచాలనుకున్నారు, మనకు తెలుసు. అయితే వీకెండ్ వచ్చినటువంటి ఫ్యామిలీ, సొంత ఫ్యామిలీయే తనని 5వ ప్లేస్లో పెట్టింది టాప్ 5లో. ఏ భాషలో ఏ సీజన్లో లేనంతగా, ఏ భాషలో ఏ సీజన్లో అయినా లాస్ట్లో ఉన్నవాళ్ళు, లాస్ట్ వీక్స్లో ఫ్యామిలీ వీక్ తర్వాత వచ్చే వీకెండ్లో తమ వాళ్ళు వస్తారు సపోర్ట్ చేసేవాళ్ళు. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా టాప్ 1లో పెడతారు ఎవరినైనా, ఇన్ని సీజన్స్లో, ఇన్ని భాషల్లో జరిగిన సీజన్స్లో. కానీ ఫస్ట్ టైం తమ కోసం వచ్చిన వాళ్ళని 5లో పెట్టడమే కాకుండా ఎవరితో అయితే గొడవ పడుతున్నారో తనుజాని సెకండ్ ప్లేస్లో పెట్టారు. ఇది మైండ్ బ్లోయింగ్ థింగ్ దివ్యకి. అయినా కానీ ఎందుకు నేను ప్రైజ్ చేస్తున్నా దివ్య ఒక విషయంలో, చాలా విషయాలు అమ్మాయిని క్రిటిసైజ్ చేశా, రేపు ఏమైనా చేస్తే క్రిటిసైజ్ చేస్తుంది వేరే కదా. ప్రతి మనిషిని కేటగిరికల్గా క్రిటిసైజ్ చేయాలి, కేటగిరికల్గా మనం మెచ్చుకోవాలి. అందువల్ల నేను మెచ్చుకునే అంశం ఏంటంటే, ఇంత జరిగినా కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా స్ట్రాంగ్గా నిలబడింది. భరణ విషయంలో చాలా వరకు తగ్గించుకుంది. అఫ్కోర్స్ అబ్సెషన్ స్టిల్ కంటిన్యూగా తెలుస్తుంది మనకి, బట్ స్టిల్ చాలా వరకు తగ్గించుకుంది. చాలా వరకు తన పొజిషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అందువల్ల ఆమెకి ఓట్లు కూడా బాగా పెరుగుతున్నాయి. సంజన చేసినటువంటి రీతు అండ్ డిమన్ పవన్ మీద చేసిన వ్యాఖ్యల వల్ల ఆమెకి ఓటింగ్ బాగా తగ్గిపోతూ వస్తుంది. సో సింగిల్ ఎలిమినేషన్ ఉంటే, డబుల్ ఎలిమినేషన్ లేకుండా సింగిల్ ఎలిమినేషనే ఉంటే దివ్య హేటర్స్కి షాక్ ఇస్తూ సంజన బయటికి వెళ్ళిపోయి ఇంకో వీక్ దివ్య సేవ్ అయ్యే పరిస్థితుంది. కొంతమంది ఒక పర్టికులర్ పర్సన్ సపోర్ట్ చేసేవాళ్ళు దివ్యాయే కిందకి రావాలని సంజనకు విపరీతంగా ఓట్లు గుద్దుతున్నారు. కానీ బట్ స్టిల్ సంజన చేసుకున్న ఆ పెంట వల్ల షీ స్టిల్ 2 పెంటలు చేసింది. ఒకటి రీతు అండ్ డీమన్ పవన్ ఇష్యూ, రెండోది భరణి యొక్క మందులు కాజేసి వచ్చిన వాళ్ళు హౌస్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ, అంటే కొత్తగా మీన్స్ గెస్టులుగా వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఫస్ట్లో ఉన్న ఫైర్ మీలో కనపట్లేదంటే నేను దొంగతనం చేయడమే నా ఫైర్ అనుకుంది మహాతల్లి. వెళ్ళి భరణి మందులు దొబ్బేసి అట్టర్ ఫ్లాప్ అయింది ఆ సీన్ కూడా. మొత్తం ఆ ప్లానే అట్టర్ ఫ్లాప్ అయింది ఆ చాప్టర్. సో మొత్తం మీద సంజనకి విపరీతం తక్కువ ఓట్లు వస్తున్నాయి. సో దివ్య సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి డబుల్ ఎలిమినేషన్ లేకపోతే కనుక. సో అందువల్ల దివ్య హేటర్స్కి ఇది బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ అని చెప్పాలి. సో కింద నేను ఒక లింక్ ఇస్తున్నాను, ఆ లింక్లో మీకు ఒక లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా. ఆ లింక్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, రాము డీల్స్, అందులో మీరు జాయిన్ అవ్వండి. మీకు బాగా ఎక్కువ ఉన్నటువంటి వస్తువులు ఏవైనా సరే ఆ వస్తువులన్నీ కూడా మీకు తక్కువ ప్రైస్లో, ల్యాప్టాప్స్ కానీ అవి కానీ తక్కువ ప్రైస్లో రాగానే మేము అక్కడ పోస్ట్ చేస్తాము, వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు, మీకు చాలా డబ్బులు సేవ్ అయ్యేలాగా. గ్రూప్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్ చేసి రెడీగా పెట్టుకోండి, మీకు చాలా డీల్స్ పంపిస్తాం ఆ గ్రూప్లో, మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి. అట్లాగే మనకి వరల్డ్ ఆర్బిట్ టీవీ అని జియో పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడే ఒక ఛానల్ ఉంది, దాని కూడా లింక్ ఇస్తున్నా, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.